వచ్చుచున్నాడదిగో ప్రభు వచ్చుచున్నాడదిగో వచ్చుచున్నాడదిగో ప్రభు వచ్చుచున్నాడదిగో వేవేల జ్యోతుల కాంతులతో వేవేల దూతల గణములతో వేవేల జ్యోతుల కాంతులతో వేవేల దూతల గణములతో వచ్చుచున్నాడదిగో ప్రభు వచ్చుచున్నాడదిగో. రేప్చర్ పైకెత్తబడుట అనే శీర్షికలో ఈ సమయంలో బ్లెస్సింగ్ ఆఫ్ గ్రేస్ కృపావరము అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహు వివరంగా ధ్యానిస్తాం. లోపము లేని కృపావరము. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇక్కడ లోపము లేని కృపావరము అనే విషయంలో అనేక విషయాలు బహు వివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. దత్తపుత్రత్వము, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇక్కడ దత్తపుత్రత్వము అనే విషయంలో అనేకమైన విషయాలు బహు వివరంగా ధ్యానిస్తాం. క్రీస్తు కొరకు కనిపెట్టుట, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. ఇక్కడ క్రీస్తు కొరకు కనిపెట్టుట అనే అంశంలో అనేకమైన విషయాలు బహు వివరంగా ధ్యానిస్తాం. పరలోక పౌరస్థితి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇక్కడ పరలోక పౌరస్థితి అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. అటు తరువాత క్రీస్తు మహిమలో ప్రత్యక్షత. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక్కడ క్రీస్తు మహిమలో మనమందరము ప్రత్యక్షపడతామనే గొప్ప విషయాన్ని బహు వివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. రేప్చర్ పైకెత్తబడుట అనే శీర్షికలో బ్లెస్సింగ్ ఆఫ్ గ్రేస్ కృపావరము అనే విషయం ధ్యానిస్తాం. ఆ కృపావరంలోనికి వెళ్ళే ముందు దాని మూల వాక్యం ధ్యానిస్తే ఈ కృపావరం అనేది ఎందుకు ధ్యానిస్తున్నామో అర్థమవుతుంది. కారణం ఏంటంటే మనం ధ్యానించేది రేప్చర్ మీద. పైకి ఎత్తబడ్డని ధ్యానించినప్పుడు కృపావరంకి దానికి సంబంధం ఏంటో నాకు ప్రశ్న రావచ్చు. కనుక మూలవాక్యం చదివి అప్పుడు వివరణలోనికి బైబిల్ వివరణలోనికి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మూలవాక్యం చదువుతలే. గనుక ఏ కృపావరం నందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇది ప్రత్యక్షతకి సంబంధించింది. మళ్ళీ ఒకసారి చదువుతలే. గనుక ఏ కృపావరం నందును లోపము లేకుండా మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షతకి కృపావరానికి సంబంధం ఉంది. కనుక ఈ కృపావరం అనే దాని గురించి వివరణలు తర్వాత బైబిల్ వివరణ ధ్యానించుకుందాం.
మొట్టమొదటిగా ఆధ్యాత్మిక బహుమతి గురించి బైబిల్ వివరణ. ఆధ్యాత్మిక బహుమతి గురించి బైబిల్ వివరణ. నెంబర్ 1 చదువుతలే. విశ్వాసులు ఆధ్యాత్మిక బహుమతులను ఆసక్తిగా కోరుకోవాలి. విశ్వాసులు ఏంటి కోరుకోవాలి? ఇవాళ విశ్వాసులు ఏంటి కోరుకుంటున్నారండి? మేళ్ళు కోరుకుంటున్నారు, మెదులు కోరుకుంటున్నారు, కార్లు కోరుకుంటున్నారు, డబ్బులు కోరుకుంటున్నారు. ఎవరు కోరుకోవట్లేదు ఇవి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచునుకోవాలి, అన్ని విషయాలను వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటావు. నీ ఆశీర్వాదాలకి ఆధ్యాత్మిక అభివృద్ధికి కనెక్షన్ ఉంటుంది. ఆత్మలో వర్ధిల్లితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆత్మలో వర్ధిల్లితే ఐశ్వర్యంతో ఉంటావు, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలను చక్కగా ఉంటావు. అందుకే ఆత్మను ఏం చేస్తున్నావు? ఆర్పేస్తున్నావు. అందుకే ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం ఉంటే జీవితం బాగుంటుంది, కనుక ప్రార్థన చేయనివ్వట్లేదు సాతానుడు. అందుకే రోగాలు వస్తున్నాయి, అందుకే ఇంట్లో కష్టాలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి, వైషమ్యాలు వస్తున్నాయి. కనుక దీనికి ఎంత లింక్ అయిపోయిందంటే, దేవుని ప్రత్యక్షతకి కృపావరాలకి సంబంధం ఉంది. మళ్ళీ చదువుతాలి. మొదటిది, విశ్వాసులు ఆధ్యాత్మిక బహుమతులను ఆసక్తిగా కోరుకోవాలి. మనకి డబ్బుతో పని లేదండి. డబ్బు కావాలి. నీకు బ్రతకడానికి డబ్బు కావాలి. డబ్బు గురించి బ్రతకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా చిన్న వేరియేషన్ దీనికి, అంతే. బ్రతకడానికి డబ్బు కావాలంటే అద్దె కట్టాలి, సరుకులు కొనుక్కోవాలి, దానికి డబ్బు కావాలి. డబ్బు గురించి బ్రతకడం అంటే ఏ నీచకార్యమైనా చేస్తారు వాళ్ళు, డబ్బు గురించి బ్రతికేవాళ్ళు. వీళ్ళు ఆలోచించండి, పేదవాడు పేదరికలు ఉన్నాడు, డబ్బులు ఉన్నవాడు దగ్గర కోట్ల రూపాయలు మురుగుతున్నాయి వాడికి. కారణం ఏంటంటే వాడికి నీతి న్యాయాలు ఉండవు, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటే ఉంటాడు వాడు. కనుక ఇక్కడ ఏంటండి, మళ్ళీ చదువురా. విశ్వాసులు ఆధ్యాత్మిక బహుమతులు ఆసక్తితో కోరుకోవాలి. అంటే ప్రభు, నా ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచు, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, నా భక్తి జీవితాన్ని అభివృద్ధి పరచని అడగాలి. ఇవాళ 2 ఆరాధనలో నేను వాక్యం చెప్పాలి, కానీ యథావిధిగా నా రొటీన్ ప్రకారంగా 4 గంటలు లేచి ప్రార్థన ముగించుకొనే వచ్చి వాక్యం చెప్పాను. ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం కోల్పోతామో, ఆధ్యాత్మిక కిందకి వెళ్ళిపోతావు, కష్టాలు అయిపోతాయి. నువ్వు ఆధ్యాత్మిక ఎప్పుడు దిగజారిపోతున్నావో నీ మీదకి సాతానుడు వచ్చేస్తాడు. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటేనండి, డిఎల్ మూడీ గారు తన అనుభవంలో చెప్తాడు, ఇఫ్ యూ నీల్ డౌన్ టు ప్రే సాటన్ విల్ ట్రెంబుల్ అంటాడు. నువ్వు మోకరించగానే ప్రార్థనకి సాతాను ఉనికిపోతాడటండి. ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. అందువల్ల ప్రార్థన చేయకుండా సాతాను నిన్ను ఆపుతుంటాడు. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఆధ్యాత్మిక బహుమానాలు చాలా ప్రాముఖ్యం. నెంబర్ 2, విశ్వాసులు ప్రార్థించాలి మరియు ఆధ్యాత్మిక బహుమతులు ఇవ్వమని దేవుని అడగాలి. ప్రార్థించాలి, ఆధ్యాత్మిక బహుమతుల గురించి అడగాలి. అండి, దేవుడు నాకు అనేకమైన కృపావరాలు ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తే 3 చనిపోయిన వాళ్ళు బ్రతికారు. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. నేనున్న ప్రదేశంలోకి దురాత్మలు రావు, నేనున్న ప్రదేశంలోకి రోగాలు రావు. ఇవాళ మీరు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే పాస్టర్ గారు ప్రార్థనే. మీకు చెప్తాను కదా, మీరు ప్రార్థన చేయకపోయినా మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. గంటన్నర ప్రార్థన ఎవరి గురించి చేస్తాను? మీ గురించే చేస్తాను. ఉదయకాలంలో ఇవాళ ఒక పిల్లడికి నామకరణం చేశారు. ఆ నామకరణం చేసినడికి ఎంత సంతోషం అంటే, ఆ పిల్లడి గురించి ప్రార్థన చేశాను. అనేక దినాలు కన్నీటి ప్రార్థన చేశాను. ఆ పిల్లడి తల్లి గర్భంలో పడిగానే డాక్టర్ చెప్పారట, వీడికి అవయవాలన్నీ సరిగా రూపబడలేదు, కనుక అబార్షన్ చేసుకోండి అని చెప్పారట. నేను చెప్పాను, మీరేం చేసుకోక, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. కన్నీటి ప్రార్థన చేసేవాడిని. వాళ్ళు చేసుకున్నారో లేదో నాకు తెలియదు. డెలివరీ అయినా నాకు ఫోన్ చేయగానే ఎంత సంతోషించానంటే, నా మనవడు పుట్టినంతగా సంతోషించాను. ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. ఆ వరాలు మనం అడగాలి దేవుడిని. దేవుడు నాకు అనేకమైన వరాలు ఇచ్చాడు. ప్రవచించే వరం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు. అందుకే నేను ఏదైనా మీకు ఒకటి చెప్పానంటే మీరు వెంటనే సరి చేసుకోవాలి, లేకపోతే అది ఎదుర్కొంటారు. మీరు తప్పకుండా ఎదుర్కొంటారు. అది దేవుడు అనేకమైన వరాలతో నన్ను నింపాడు. అది నా ఒక్కడికే సాధ్యమా? నా ఒక్కడికేనా? మీ అందరికీ దేవుడు ఇస్తాడు. అది మళ్ళీ చదువు అదే మాట. విశ్వాసులు ప్రార్థించాలి. నువ్వు విశ్వాసం అయితే ప్రార్థన చేయాలి. మరియు ఆధ్యాత్మిక బహుమతులు ఇవ్వమని అడగాలి. అందుకే డబ్బులు ఇవ్వు ప్రభు, మేడ ఇవ్వు ప్రభు అడగవలసిన పని లేదు నీకు. అయితే ఏటి పాస్టర్ గారు, మేడ అవసరం లేదా, ఆకలి అవసరం లేదా, ఇవన్నీ అవసరం లేదా, బట్టలు అవసరం లేదా? అంటే దైవభక్తి ఈ లోకంలో
రానున్న లోకంలో లాభసాధకమైనది. నువ్వు భక్తిగా ఉంటే దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. నేను ఇల్లు కావాలని నేను అడగలేదు, దేవుడే నాకు ఇల్లు ఇచ్చాడు. నాకు ఈ కార్లు కావాలని నేను అడగలేదు, దేవుడే ఇచ్చాడు. ఇంకా ఒక రహస్యం మీకు చెప్తాను, నీకు దేవుడిని ఇవాళ నాకు అలా ఇవ్వు అని అడగను దేవుడిని. కారణం ఏంటంటే దేవుడు నాకు చాలా ఎక్కువ ఇచ్చేసాడు. దేవుడే తెలుసండి, దేవుడికి తెలుసండి. ఇవాళ మీరు ఆలోచించండి, చన్ని బిడ్డలు తల్లులు ఇక్కడ ఉన్నారు, తల్లులకు అర్థమవుతుంది నేను చెప్పేది. మీ పిల్లలు వాడికి ఆకలి వేస్తుంటుంది, వాడు చెప్పడు అమ్మ నాకు పాలు కావాలని అడిగాడు, కానీ నీకు తెలుస్తుంది ఆ పిల్లడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలిసిపోద్ది. నా పిల్ల ఆకలి గురించి ఏడుస్తుందని వెంటనే తల్లి పాలు పెడుతుంది. అంటే దేవుడు అంతకంటే గొప్పవాడు కదండి. నీ అవసరం ఏంటో దేవుడికి తెలియదా? అండి నాకు ఈ వాల్టి వరకు ఏ లోటు లేకుండా దేవుడు నన్ను కాపాడి నడిపిస్తున్నాడు అండి. నెంబర్ 3, ఆధ్యాత్మిక బహుమతులను సంఘం యొక్క మేలు కొరకు ఉపయోగించాలి. ఆధ్యాత్మిక బహుమతులు అంటే వ్యాపారం చేయడానికి కాదు. అంటే చాలామంది నువ్వు ఈ డబ్బులు ఇవ్వ నీకు స్వస్థత గురించి ప్రార్థన చేస్తాను అంటారు. అండి మరి నేను ప్రార్థన చేసిన ఆయన హెరోల్డ్ అని దొరగారు. ఆయన మేము భోజనం చేస్తున్న చైనీస్ రెస్టారెంట్లో కళ్ళు తిరగబడిపోయి చనిపోయాడు ఆయన. దేవుడు నాకు చెప్తున్నాడు, ఆయన గురించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రభు నేను అమెరికా దేశంలో ఉన్నాను, ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ, వాడు చచ్చిపోతే నన్ను జైలు వేసిస్తారు ప్రభు అని. దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థించాడు బతుకుతాడని చెప్తున్నాడు. హోటల్ మేనేజర్ వచ్చేసాడు, అంబులెన్స్ పిలాలని అన్నాడు. దేవుడు చెప్పాడు వద్దని చెప్పమన్నాడు, వద్దని చెప్పాను, కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఒకవేళ ఇటు చచ్చిపోతే నన్ను జైలు వేసేస్తారు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నా ప్రార్థన విని వాడిని స్వస్థపరిచాడు. మళ్ళీ చదవమది 3వది, ఆధ్యాత్మిక బహుమతులను సంఘం యొక్క మేలు కొరకు వాడాలి. ఆధ్యాత్మిక బహుమతులతో వ్యాపారం చేయకూడదు. నువ్వు డబ్బులు ఇవి నీకు ప్రవచనం చెప్తాను, నువ్వు డబ్బులు ఇవి నీకు స్వస్థ చేస్తాను, వ్యాపారాలు చేయకూడదు. నేను నా సైన్స్లో రాశానండి, యేసు నామంలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు ఒక ఇస్కరియోతు యోధని రాశాను. అంటే నా జీవితంలో నేను వ్యాపారం చేయను, ఉచితంగా పొందని ఉచితంగా ఇస్తాను. నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా వాళ్ళు నాకు ఆయనకి ఇచ్చిన ఇవ్వకపోయి నేను వాక్యం చెప్తాను. అక్కడ దేవుడు నాకు అనేకమైన ఆధ్యాత్మిక వరాలు ఇచ్చాడు, అవి వేటితో నేను వ్యాపారం చేయడం. దేనికి వాడమన్నాడండి దేవుడు? సంఘ యొక్క అభివృద్ధి కొరకు వాడాలి. మనం ఇవాళ మన సంఘం ఎంత పటిష్టంగా ఉన్నదంటే అర్థం ఏంటంటేనండి, ప్రార్థనా శక్తి, ఆధ్యాత్మిక వరాలు దేవుడు నాకు ఏవి ఇచ్చాడో అవన్నీ మీ మీద వినియోగిస్తున్నాను. మీ అభివృద్ధి కొరకు వినియోగిస్తాను, మీ రక్షణ కొరకు వినియోగిస్తున్నాను, మీరు బాగుండాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాను. దీనికి వాక్యపు ఆధారం కూడా ఉంటుందండి, అది చూసుకొని తర్వాత భాగంలోకి వెళ్దాం. లేఖన భాగము 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 31. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 31 చదువుతలే. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఏంటి ఇవాళ భక్తి విశ్వాసాలు మనం ఎదగాలండి. నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. ఆ వేళ నుంచి అంచెలంచెలుగా నా ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి చెందుతూనే వెళ్తుంది. ఆ కృపావరాలు అభివృద్ధి చెందుతూనే వెళ్తుంది. మళ్ళీ చదువుతలేదే వాక్యం, కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలి, అడగాలి దేవుణ్ణి. అండ్ ఇవాళ నేను ప్రభువుని అడిగాను, ప్రభు నాకు వాక్యం చెప్పే కృపనియ్యి ప్రభు అని అడిగాను. అండ్ నేను చెప్తున్నానండి, చాలాసార్లు చెప్పాను, నాకులాగా వాక్యం చెప్పేవాళ్ళు ప్రపంచంలో 10 మందో 15 మంది ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. ఆ కృపను నేను అడిగాను దేవుణ్ణి, ప్రభు వాక్యం చెప్పే కృప నాకు ఈ ప్రభు అని అడిగాను. వాక్యంలో సిద్ధపడతాను, దాన్ని ధ్యానిస్తాను, దాన్నే జీవనాధారంగా తీసుకుంటానండి. దేవుడు అనేకమైన వరాలు అనేకులకి ఇస్తాడు. కొంతమంది పరిచర్య చేసే వరం ఇస్తాడు. అందరూ ప్రసంగికులు అవ్వచ్చు, కొంతమంది యాచకులుగా ఉంటారు, పరిచారకులుగా ఉంటారు. నీకు సండే స్కూల్ టీచర్గా పిలిచి అదే పని చేయండి, సువార్తిరాలుగా పిలిచి అదే పని చేయండి, పాడడానికి పిలిచాడా పాడమే చేయండి. దేవుడు ఏ పనికి పిలిస్తే దాంట్లోనే మనం పని చేయాలి. దాసుడిగా పిలువబడ్డావా దాసుడిగా ఉండు, యజమానుడిగా పిలువబడ్డావా యజమానుడిగా ఉండు. ఆ కృపావరాలు అపేక్షించాలి మనం. తర్వాత బాగుపడి రెండవది ఏంటంటే ఆధ్యాత్మిక బహుమతులు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఎందుకంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి, స్పిరిచువల్ మినిస్ట్రీస్ గురించి, స్పిరిచువల్ ఫ్రూట్స్ గురించి ధ్యానిస్తాం. ఆధ్యాత్మిక బహుమతులు, ఆధ్యాత్మిక పరిచర్యలు, ఆధ్యాత్మిక ఫలములు. జాగ్రత్తగా వినాలి ఇవి. ఆధ్యాత్మిక బహుమతులు 7 అండి చెప్తున్నాడు. అవి పరిశుద్ధాత్మ యొక్క 7 బహుమతులు. ఈ ఆధ్యాత్మిక బహుమతులు అనేవి 7.
అవి పరిశుద్ధాత్మ వల్ల మనకు సంక్రమిస్తాయి. నెంబర్ 1 చదువుతాలి, జ్ఞానము. ఏంటి చాలామంది చూడండి బుద్ధిహీనంగా బ్రతుకుతారు, వాళ్ళ జీవితం అంతా బుద్ధిహీనంగా బ్రతుకుతారు. వాళ్ళు చేసే ప్రతి మాటలో, పలికే మాటలో, చేసే పనిలో బుద్ధిహీనత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానం లేదు వాళ్ళకి. జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ బహుమతుల్లో ఒకటి. దాని ఇంగ్లీష్లో ఏంటంటే విజ్డమ్ అంటారు. విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? ఎవరిని అడగమన్నాడండి? దేవుడిని అడగాలి. అండ్ జ్ఞానం వస్తే ఏంటండి, జ్ఞానం మాకు ఆకలి తీరుస్తుందా, జ్ఞానం భోజనం పెడుతుందా అని అడగచ్చు. ఏమంటే నేను బ్రతుకుతున్నది జ్ఞానంతో బ్రతుకుతున్నా. 14 దేశాలు తిరిగి వచ్చానంటే జ్ఞానంతో, వాక్యం చెప్తున్నానంటే జ్ఞానంతో, కుటుంబంతో జీవిస్తున్నానంటే జ్ఞానంతో, సమస్యలు లేకుండా హ్యాపీగా జీవిస్తున్నానంటే జ్ఞానంతో. జ్ఞానం లేనిడే కదా అంటే బుద్ధిహీనుని వీపు బొబ్బలు పెడుతుంది అటు దెబ్బలు కావాలని. నీకు జ్ఞానం ఉన్నదనుకోండి, నీకు తెలిసిపోతుంది కదా ఇది చేస్తే నాకు నష్టం వస్తుంది, ఈ మాట అంటే గొడవలు వస్తాయి, ఇలా వెళ్తే తప్పు జరుగుతుంది తెలుస్తుంది. జ్ఞానం ఉంటే. జ్ఞానం లేనివాడే దెబ్బలు కాస్తుంటాడు, జ్ఞానం లేనివాడికే కష్టాలు వస్తుంటాయి. జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదది తెలుసుకోండి అంటాడు సొలొమోను గారు. జ్ఞానం గురించి రాస్తుంటాడు, జ్ఞానం అనేది ఒకటి బ్రతికిస్తుంది. నేను జీవిస్తున్నానంటే కేవలం జ్ఞానంతో. నాకున్న వరం ఏంటంటే జ్ఞానమే, నాకున్న బలం ఏంటంటే జ్ఞానమే. తర్వాత అవగాహన ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అవగాహన కలిగి ఉండాలి. అంటే ఈ రూట్లో నేను వెళ్తే ఏమవుతుంది, ఈ పని చేస్తే ఎంత నష్టం కలుగుతుంది, అవగాహన కలిగి ఉండాలి. అంటే గృహ నిర్మాణం గురించి చెప్తాడు అవగాహన. ఒక ఇల్లు కట్టేటప్పుడు మీరు కూర్చొని దాని గురించి ఆలోచించేరా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత తగులుబడి అవుతుంది అని ఆలోచించరా. అది మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపిస్తే మీకు అవమానం వస్తుంది కదా. అంటే చాలామంది చూడండి కొన్ని పనులు మొదలు పెట్టేస్తారు. అది మొదలు పెట్టేటప్పుడు వాడికి ఏంటో అర్థం కాదు, ఎందుకు మొదలు పెట్టారు కూడా తెలియదు, అవగాహన ఉండదు. అవగాహన ఎప్పుడైతే లేదో నీకు ఏంటి వస్తుందని అవమానం వస్తుంది, నువ్వు చేసిన పని మధ్యలో ఆగిపోద్ది. కనుక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటండి ఆధ్యాత్మిక ఫలాల్లో ఒకటి, బహుమతుల్లో. నెక్స్ట్ సలహా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది సలహాలు తీసుకోరు. అంటే దేవుని గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి. సలహాలు చెప్పువారు, ఆలోచన చెప్పువారు అనేకులుండుట దేశానికి క్షేమం అంటారు. సలహాలు తీసుకోవాలి. అండ్ నేను చాలామందికి సలహాలు చెప్తానండి. చాలామంది సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండదు. అంత అయిపోయిన తర్వాత నష్టం కలిగిన తర్వాత అయ్యో పాస్టర్ గారు మిమ్మల్ని అడగలేదండి, అడగపడం వల్ల నష్టం జరిగిందండి. సలహా అనేది చాలా ఇంపార్టెంట్. సలహా చెప్పడం కూడా అని పనికి మొన్న సలహా తీసుకోకూడదు. మళ్ళీ ఒకటి సలహా తీసుకోవడానికి మీరు వెళ్ళేవాడు ఆడు బతికెళ్ళడం ముందు చూడాలి. అంటే దొంగ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఆడి ప్రవచనం తీసేసుకున్నారు అనుకోండి, ఆడొచ్చి మీరు పలానా సేవ చేస్తారు, ఈ పేరు పెట్టండి సేవ చేయండి అంటే ఆడి మాటగా నిన్నావు అనుకోండి, మొత్తం నువ్వు పోతా నీళ్ళు కూడా పోతుంది అందులో. సలహా ఇవ్వడం అనేది కూడా పనికి మాలినోడి సలహాలు కాదు మనం తీసుకోవాల్సింది. నేను కొంతమందికి చెప్తాను, నీకు సలహాలు చెప్పే యోగ్యత లేదు బోరా అని చెప్తాను కొంతమందికి. నీ బ్రతుకు బాగుంటాయి కదండి, ఎవరికైనా సలహా చెప్తా నీ ఇంట్లో గొడవలు పడుతూ, నీ ఇంట్లో గందరగోళాల నుండి ఎవడింటికి వెళ్ళి సమస్యలు చెప్తారు మీరు. అండ్ అందుకే అధ్యక్షుడు పాస్టర్ గురించి ఏమున్నదండి, అధ్యక్షుడైన వాడు గృహాన్ని బహుగా పరిపాలించబడండి. ఆడిల్లు సరిగా లేకుండా వాడి భార్యలతో గొడవలు పడుతూ ఆడింట్లో సమస్యలు పెట్టుకుని ఆ పాస్టర్ ఎవడికి చెప్తాడండి. సలహా చెప్పడం కూడా ఏంటండి ఆధ్యాత్మిక బహుమతుల్లో ఒకటి. ఏంటి మీరు ఎప్పుడైనా నా సలహాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు మన చర్చ్లో. నా సలహా మీరు ఉండి నష్టపోయినవాడు ఊడు లేడు. నా సలహా విననివాడు, సలహా వినివాడు ఇష్టానుసారంగా ప్రవర్తించడంలో నష్టపోయారు తప్ప నా సలహా వినివాడు ఎవడు కూడా నష్టపోడు. కారణం ఏంటంటే నేను సలహా ఇచ్చేటప్పుడు ఎలాగ ఇస్తానండి, నాకు నేను ఏ సలహా చెప్పుకుంటానో అదే మీకు చెప్తాను. నా కొడుకు ఏ సలహా ఇస్తానో అదే మీకు చెప్తాను తప్ప సమస్య మీది కదా నేను నా ఇష్టానుసారంగా సలహాలు కూడా చెప్పను. సలహా అనేది ఎక్కడదండి ఆధ్యాత్మిక బహుమతుల్లో ఒకటి. తర్వాత ధైర్యము. ఈ ఆధ్యాత్మిక బహుమతుల్లో ధైర్యం. పిరికోడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం, ఆ నరకంలో ఉన్న లిస్ట్ అంతా రాసినప్పుడు ఫస్ట్ ఎవరి పేరు రాసిన పిరికివారును అవిశ్వాసులు అండి. పిరికోడు అనేవాడు రోజు చేస్తాడు, పిరికోడు అనేవాడు రోజు చేస్తాడు. ధైర్యవంతుడు ఒకేసారి చేస్తాడు. నేను అమెరికా దేశంలో ఇలాగే మాట్లాడతాను, అమెరికన్ ఆఫీసర్స్తో ఇలాగే మాట్లాడతాను. అమెరికా దేశంలో ఒకసారి మా చర్చ్ మెంబర్ ఒక ఓల్డ్ లేడీ ముస్లిం ఆవిడ క్యారోలైన్ అని వాల్మార్ట్ దగ్గర మనీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, మనీ గ్రామ్ అని ఒకటి ఉంటుంది. అది ఆయన జర్మనీలో ఉన్నాడనమాట. ఆవిడ $3,000 ఆయనకి పంపిస్తే పోలీసు వాళ్ళు అక్కడ ఆపేశారు.
ఈ మణిగ్రామ్ అన్నది ఏంటంటే $2,000 కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు ఒక రెడ్ లైట్ వచ్చేస్తుంది అనమాట కౌంటర్లో. వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేస్తాను. మా పాస్టర్ గారు, అమెరికా పాస్టర్ గారే నాకు ఫోన్ చేసి చెప్పాడు, పాస్టర్లా కేరళని అక్కడ పోలీసు వాళ్ళు ఆఫీసరు వాల్మార్ట్లో అని. వాల్మార్ట్ అంటే ఇప్పుడు మన డీమార్ట్ ఎలాగ ఉంటుంది అలాంటి పెద్దది వాల్మార్ట్ అనేది అమెరికాలో. నేను కారు వేసుకొని వెళ్ళాను. ఆవిడ ముస్లిం ఆవిడ కూర్చుంది ఇలాగే, ఇద్దరు పోలీసు వాళ్ళు గన్లు పట్టుకొని ఉన్నారు. అక్కడ అమెరికాలో ఏంటంటే చిన్న విషయానికి పోలీసులు గన్లు పట్టుకొని వచ్చేస్తారు, చాలా హడావిడి చేస్తారు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత అడిగాను, హూ ఇస్ ద కెప్టెన్ హియర్ అని అడిగాను. వాడు నన్ను చూశాడు, అలా చూస్తున్నాడు పోలీసుడు. కెప్టెన్ అంటే డిఎస్పీ లెవెల్ అనమాట. ఈడెవడు కెప్టెన్ అని అడిగాను. వాడు నేనే కెప్టెన్ అన్నాడు. ఎందుకెవడు అక్కడ ఆఫీసర్ అని. అసలు నువ్వెవరు అని అడిగాడు. నేను పాస్టర్, ఇండియన్ పాస్టర్ మిషనరీని. ఎందుకెవడిని ఆపారాను. ఆవిడ $3,000 ఆయనకి జర్మనీకి పంపిస్తుంది, 2,000కి మించి పంపించకూడదు. అవి అలా భర్తకి వెళ్తున్నాయో ఉగ్రవాదులకి వెళ్తున్నాయో తెలియదు, అందుకే ఆవిడ ఆపానట. నేను అన్నా, నువ్వు కెప్టెన్ కదా, పోలీస్ ఆఫీసర్ జ్ఞానం ఉంటుంది కదా, ఆ ముసలిదాన్ని చూసి నీకు అలాగ అనిపించిందా అని అడిగాను. మాకేం తెలుసు ఆడి గురించి అన్నాడు. మరి నీకు విజ్డమ్ ఏది, నీ పోలీస్ ఆఫీసర్ జ్ఞానం ఎక్కడ ఉందని అడిగాను. నేను చెప్పాను, ఆవిడని పంపించండి ఇంటికి, నేను ఉంటాను ఆవిడ ప్లేస్లో, మీకు ఏ ప్రశ్న కావాలో అడిగాను. నీ పాస్పోర్ట్ ఇచ్చాను, నా డీటెయిల్స్ ఇచ్చాను, కేరళ నువ్వు ఇంటికి వెళ్ళిపోని చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసండి, పాస్టర్, మా అమెరికాలోనే ప్రజలే పోలీసుడికి భయపడతారు, నువ్వు మా దేశవాడు కాదు, ఇండియా వాడివి, నువ్వు ఇండియా వాడు వచ్చి నేను ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్, నువ్వు నాకే చెప్తున్నా, నువ్వు నీ ధైర్యానికి నాకు సంతోషం కలిగింది అన్నాడండి. ఇలాగే అన్నాడు, నీ ధైర్యానికి నాకు సంతోషం కలిగింది, నువ్వు కూడా వెళ్ళిపో పాస్టర్ అన్నాడు. ఏంటిదండి అది? ఆధ్యాత్మిక బహుమతుల్లో ఒకటి ఏంటమ్మా? ధైర్యము. తర్వాత వివేచన అంటేనండి చాలా ఇంపార్టెంట్ థింగ్. పౌలు గారు ఆత్మల గురించి చెప్తూ, ఆయా ఆత్మలో మేము ప్రేరేపిస్తున్నాయి కదా, అవి ఏ ఆత్మలో మీరు వివేచనతో తెలుసుకోండి అంటాడు. అండ్ చాలామందికి వివేచన ఉండదు, ఇలా వెళ్తే ఏటవుతుంది, చేస్తే ఏటవుతుంది తెలియదు వాళ్ళకి. నేను మా ఆవిడికి, మా అబ్బాయికి కానీ అందరికీ చెప్తానండి, క్రైమ్ అనే దాంట్లో ఎవడు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్తాను. నేను చెప్తాను వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తాను. వాడు బంధువు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాను. వివేచన అనేది అవసరం. కారణం ఏంటంటేనండి, వాళ్ళు వెళ్తున్న మార్గాలు సరిగా ఉండవు. వాడు మన అన్నయ్యనో మన తమ్ముడనో వాడితో వెళ్ళామనుకోండి, వాడితో పోతే మనం నాశనం అయిపోతాం. వివేచన అనేది చాలా అవసరం. కీర్తనాకారుడు మొదటి అధ్యాయంలో రాస్తాడు, మొదటి వచనం ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు చూసుకోవచ్చుండక. దుష్టుల మార్గం నడవకంటే, దుష్టుడు అంటే వాడు పక్కింటాడు అనుకుంటున్నారు. రేటు కొంపదీసి మీ తమ్ముడే దుష్టుడు, మీ అన్నయ్య దుష్టుడు, మీ అక్కే దుష్టురాలు, మీ చెల్లె దుష్టురాలు, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి మనం. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవకూడదు. ఏంటి మన అన్ని పాప ఇవ్వకూడదా, మన అక్క పాప ఇవ్వకూడదా? మన వాళ్ళకి మనం మంచిగానే కనిపిస్తారు, కానీ వాళ్ళ పాపం వాళ్ళని నాశనం చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. తర్వాత ఎవరండి? అపహాసకులు, మోకర్స్, అపహాసిస్తారు. కొంతమంది ఎవరినైనా వెటకారం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అది తెలుసుకోవాలంటే ఏంటి కావాలండి? నీకు వివేచన కావాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. తర్వాత భక్తి ఉండాలి. భక్తిని ఏమన్నారండి? గాడ్లీనెస్. ఇవాళ మనకి భక్తి ఏంటండి? భక్తి ఎక్కడుంది? ఎంతమందికి ఉందండి? ఇక్కడ కూర్చుని మీరు అందరూ, లేదా నా మైకి వింటున్న వాళ్ళు అందరూ వేకువజామునే లేచి ఎంతమంది ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారు? ఇవాళ వేకువజామునే నువ్వు ప్రార్థన చేయకుండా ఇక్కడ కూర్చున్నావంటే నీలో భక్తి లేదని రాసుకోండి మీ పుస్తకంలో. భక్తి లేదు మీకు. భక్తి అంటే గాడ్లీనెస్. గాడ్లీనెస్ అంటే అర్థం ఏంటంటే దేవుడిని కలిగి ఉండాలి. వేకువజామునే లేచి ప్రార్థన చేయాలి. దేవుడితో మాట్లాడుకుంటే పని కూడా చేయకూడదు. నేను ప్రభువుని అడిగాను, నాయన ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి. అంటే నీ భక్తి నిన్ను నిలబెడుతుందండి, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. అండ్ ఆవేళ ఆ సింహం పోదు, ఆ గృహ దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఏమడుగుతున్నాడండి? దానియేలు, నీవు నిత్యము సేవించిన దేవుడు నిన్ను రక్షించనా అంటే దానికి అర్థం ఏంటంటే మన భాషలో నీ భక్తి నిన్ను కాపాడిందా? నీ భక్తి ఉంటే మీ ఆయనకి ఎందుకు రోగం వస్తుంది? నీ భక్తి ఉంటే నీ ఇల్లు ఎందుకు నాశనం అయిపోతుంది? నీ భక్తి ఉంటే ఎందుకు నువ్వు అప్పులు పాలైపోతున్నావు అండి? భక్తి లేదు. భక్తి అనేది అస్సలు లేదండి వాళ్ళ ప్రజలకి. నటిస్తున్నారు భక్తిగా. దాని గురించి పౌలు గారు రాశాడు తిమోతికి రాస్తూ, పైకి భక్తి గల వారి వలె నటిస్తున్నారు మీరు.
దాని శక్తిని మీరు ఆశ్రయించట్లేదు. భక్తిగా నటించడం వల్ల నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు తప్ప నీ ఎవరిని మోసం చేయలేవు. నేను కాపరిగా మెదురుగా నిలబడి భక్తుల్లో ప్రవర్తిస్తున్నాను అనుకోండి, భక్తుల్లో ప్రసంగం చేస్తున్నాను, ఎవరికి నష్టం ఉంటుంది? నాకే నష్టం. నా పెద్ద పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు, చాలాసేపు మాట్లాడాను. పెద్ద సమస్య వచ్చింది ఆయనకి. చిన్న ప్రార్థన చేసి ఆ సమస్యకి సొల్యూషన్ చెప్తే ఆయన ఆశ్చర్యపడి ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు, ఈ సమస్యకి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పలేదు, మీరు ఏం కాకుండా చెప్పారని. అప్పుడు ఆయన చెప్పాను, భక్తి గురించి చెప్పాను. నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. ఇవాళ ప్రజలు ఏంటంటే భక్తి వదిలేస్తున్నారు, దేవుడిని వదిలేస్తున్నారు, ప్రార్థనా జీవితం వదిలేస్తున్నారు, పరిగెడుతున్నారు లోకం తట్టు. అందుకే నెమ్మది, కష్టాలు, బాధలు, రోగాలు సంక్రమిస్తున్నాయి. తర్వాత దేవుని పట్ల భయము. లాస్ట్ దానందులో దేవుని పట్ల భయం అండి. తెలుగులో తర్జుమా చేసేటప్పుడు తర్జుమా డిఫరెంట్గా చేశారు. ఇంగ్లీష్ తర్జుమా, ఒరిజినల్ తర్జుమా ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని అందరి భయము జ్ఞానానికి మూలం. తెలుగులో రాసినప్పుడు దాన్ని ఎలా రాశారండి వీళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమా. అప్పుడు వీళ్ళకి ఏమైపోయిందండి? భక్తి ఎక్కువైపోయింది. టన్నులు భక్తి వచ్చేసింది. ఏట్లేదమ్మా? భయం లేదు. అంటే దేవుడు భయం ఉంటే నువ్వు తప్పు చేస్తావా? దేవుడు భయం ఉంటే నువ్వు అబద్ధాలు ఆడతావా? దేవుడు భయం ఉంటే ఇతరులు మీరు ఆశిస్తారా? దేవుడు భయం ఉంటే ఇతరులు కీడు చేస్తారా? అంటే నా హోల్ లైఫ్లో నేను చెప్తున్నా, దేవుడు వింటున్నాడు. నేను ఎవరికి అపకారం చేయలేదు, ఎవడు సొమ్ము ఆశించలేదు, ఎవరికి మోసం చేయలేదు హోల్ లైఫ్లో. ఒకవేళ ఎవడైనా నా దగ్గర ఒక 1000 రూపాయలు 2000 మర్చిపోతాడు, తీసుకెళ్ళి మరి నేను ఇచ్చిన రోజుల్లోనైనా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. మళ్ళీ చదవం, అది దేవుని పట్ల భయము. భయం ఉండాలి. భయం ఉంటేనే కదండి పోలీసు వాడు అంటే. భక్తి ఉంటే కుదరదు. నీ భయం ఉంటేనే అటు వెళ్ళు. 1 వే ట్రాఫిక్ అని భయం ఉంటేనే వెళ్ళు నువ్వు. దేవుడిని అంటే భయం ఎందుకు ఉండాలి తెలుసమ్మా? దేవుడు ఏటమ్మా? దహించు అగ్ని. నీవు అయోగ్యముగా దేవుడి పనులు చేస్తే నాశనం అయిపోతావు. అయోగ్యంగా మీరు బల్లను సమీపించుతున్నారు కనుక మీలో అనేకులు రోగులుగా ఉన్నారు, అనేక మంది నిద్రిస్తున్నారు అంటాడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడి భయం ఉండాలి. నాకు మనస వాచ కర్మ దైవం ఉంటుంది. 24 hours నాకు దేవుడి భయం ఉంటుందండి. నేను చేయాలంటే ఏమైనా చేయగలనండి. దేవుడు నన్ను ఆధ్యాత్మికంగా అభివృద్ధిపరిచాడు, ఐశ్వర్యంలో అభివృద్ధిపరిచాడు, పలుకుబడిలో అభివృద్ధిపరిచాడు, అన్నింటిలో దేవుడు నన్ను అభివృద్ధిపరిచాడు, ఆరోగ్యవంతుణ్ణి. కానీ ఒకే ఒక దాంతో జీవిస్తాను, ఏంటంటే దైవ భయం అనే దాంతో జీవిస్తాను. కారణం ఏంటంటే దేవుడు భయం లేకపోతే తర్వాత నీకేంటి జరుగుతుందో నీకే తెలియదు. నీ ఆధీనంలో ఉండవు. దైవ భయం కలిగి ఉన్న వాడే జీవిస్తాడు, వాడే నిలబడతాడు. తర్వాత అండి ఆధ్యాత్మిక పరిచర్యలు. ఆధ్యాత్మిక పరిచర్య ముందే చెప్పాను. ఇక్కడ బహుమతులు, పరిచర్యలు, ఫలములు అనేది ధ్యానిస్తాం. పరిచర్యలు, అందులో 5 పరిచర్యలు. ఒకటమ్మా అపోస్తలుడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. ద మ్యాన్ హూ సెంట్ మిషనరీస్. అపోస్తలుడు. అందరూ అపోస్తలు కాదు. చాలామంది పాస్టర్గా పనిచేస్తాడు, ఆ కాపరిగా ఉండి పేరు అపోస్తలుడు అని పెట్టుకుంటారు. అపోస్తలుడు అంటే వాడికి తెలియదు. అపోస్తలుడు అంటే ఒక దగ్గర ఉండేవాడు కాదు, ఒక సంఘాన్ని చూసేవాడు కాదు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు, ఒక దగ్గర ఉన్నాడు. అపోస్తలుడు పౌలు ఒక సంఘాన్ని కంటి పెట్టుకొని లేడు, ఆయన అలా పరిచయం చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడు అపోస్తలుడు. తర్వాత ప్రవక్త అంటే ప్రవచనమే చెప్పాలి. మీకు చెప్పాను కదా, దొంగ ప్రవక్తలు కొంతమంది ఇమోషనల్గా చెప్పేస్తుంటారు. నేను దేవుడు బలంగా వాడుకుంటాడమ్మా, నువ్వు ఈ సంస్థ పెట్టి పేరు పెట్టి అంటే పాప పిచ్చి పిల్లి నమ్మేసి మొత్తం ఆయన ఇల్లుని కూడా పాడు చేసేస్తుంది ఆ పిల్ల. కనుక ఇక్కడ ఏంటండి, ఈ పరిచర్యలు అనేవి ఆధ్యాత్మికంగా వచ్చిన బహుమానాలు. అవి ప్రవచన వరం. దేవుడు నాకు ప్రవచన వరం ఇచ్చాడండి. నేను చెప్తాను కొంతమందికి, ఈ సంవత్సరంలో ఇది జరుగుతుంది, లేదా మీకు మగపిల్లడు పుడతాడు, లేదా మీకు ఇలా జరుగుతుంది అని చెప్తానండి. అది జరిగి తీరుతుంది కంపల్సరీగా. ఆ వేళకి బాధ కలగచ్చు, అండ్ మాకు వ్యతిరేకంగా నేను చెప్తున్నాడు అనుకోవచ్చు. నాకు మీరు బాగుంటే నష్టపోయేది మీరు, బాగుంటే బాగుపడేది మీరు, దెబ్బతినేది మీరు, నేను కాదు కదా. దేవుడు నాకు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను, కానీ మీరు నా విరోధులు కాదు కదా. ఇలా పెద్ద వాళ్ళకే నేను చెప్పానండి. పెద్ద వాళ్ళకే ప్రవచన వరం చెప్పాను. దేవుడు ఆ టైంలో నాకు ఆత్మను పంపిస్తాడు, నేను చెప్తాను. అందరికీ చెప్పను. మళ్ళీ ఇది చాలామంది వచ్చి అడుగుతారు, మా గురించి చెప్పండి పాస్టర్ గారు అని. చెప్పలేను వాళ్ళ గురించి. ప్రవక్తలు, తర్వాత సువార్థికుడు. ఏంటి, మన దగ్గర ఉన్నారు సువార్థికులు. సువార్తలు అంటే ఏంటండి, అనే దాంట్లో ఉన్నది కదా, సువాసన రావాలి. నువ్వు సువార్థికుడిగా ఉండి నువ్వు ఇతరులకు అన్యాయం చేసి ఇతరుల మోసాలు చేస్తూ నీ బతుకు సరిగలేదు, నువ్వేం సువార్థికుడు? ఎవడికి చెప్తావు నీ సువార్త?
మీలో అనేకులు బోధకులు అబద్ధం అని చెప్తున్నాడండి. బోధకులైన మీరు మరి కఠినమైన తీర్పు పొందుతారు అండి. ఇవాళ మొదటి ఆరాధనలో మెసేజ్, ఈ ఆరాధనలో మెసేజ్, 2 మెసేజెస్ మీరు వినండి కావాల్సిన నెట్లో. ఈ మెసేజ్కి ఆ మెసేజ్కి సంబంధం ఉండదు. వారం అంతా సిద్ధపడతానండి. దేవుడి పని నమ్మకంగా చేయాలి, భయంతో వణుకుతో చేయాలి. మళ్ళీ చదువు, అదేంటది? సువార్థికుడు. ఏమండి సువార్థికురాలుగా నువ్వేం చేస్తున్నావు అండి? సువార్థికురాలుగా నువ్వు ఎక్కువదాన్ని లేసి ప్రార్థన చేస్తున్నావా? సువార్థికురాలుగా మిగిలిన ఆడవాళ్ళకి నువ్వు ఉన్నావా? వాళ్ళు ఏంటి చేస్తున్నా అదే పని నువ్వు చేస్తున్నావా? వారిలో అన్యాయం నీలో ఉన్నదా? వారిలోన మోసం నీలో ఉన్నదా? ఈవిడికి చెప్తాను, నువ్వు ఎవరికి చెప్తాను? సువార్థికుడిగా. ఇదేంటంటే చిన్న పని కాదు. సువార్థికులు అంటే ఏంటండి? ఆధ్యాత్మిక పరిచర్య. అది ఒక కాపురంతో సువార్థికుడు అంతే, ఒక కాపురంతో ప్రవక్త అంతే, ఒక ప్రవక్త అంతా అపోస్తులుడు అంతే. ఒక్కొక్కరికి ఆయా రీతుల్లో దేవుడు ఆ బహుమానాలు ఇచ్చాడు. దాంట్లో సిన్సియర్గా పనిచేయాలి. సువార్థికులు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. తర్వాతమ్మా కాపరి అంటే నేను చేస్తున్న పని. కాపర్ అనేది పాయిమోన్ అనే గ్రీక్ పదం నుంచి వస్తుంది. కాపర్ అంటే ఏంటంటే కాచేవాడు. నా పని ఏంటి? మిమ్మల్ని కాసుకొని ఉండాలా. నేను వెకేషన్కి వెళ్ళిపోయి, నేను అటు ఇటు వెళ్ళిపోయి సంఘం అటు చూసుకుంటుందంటే సంఘం కూడా పాడైపోతుంది. 3 శాంతి. పేరు శాంతమ్మ. శాంతం అనేది ఎనిగినా ఉండదు ఆవిడలో. పేరు శాంతారావు. శాంతం అనేది ఉండదు. సద్గుణరావు, అన్ని దుర్గుణాలే. పేరుకి డిఫరెంట్గా ఉంటారు వీళ్ళందరూ కూడా. శాంతం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నీలో శాంతం ఉన్నదంటే దేవుడు నీలో ఉన్నట్లేక అండి. నేను యవన ప్రాయంలో ఉండేటప్పుడు చాలా కోపిస్తున్నాడు అనమాట. నా ఎదురుగా వచ్చేవాడు. ఇది కాలేజీలో కానీ మా వీధిలో ఎవడు నా ఎదురుగా రావడానికి భయం అందరికి. మరి వాళ్ళ దేవుడు నన్ను ఎలా మార్చాడండి? పనికి మాలినాడు కూడా నా ఎదురుగా మాట్లాడుతుంటే వాళ్ళు చూసుకొని నవ్వుకుంటుంటాను అంతే. ప్రభా, ఈ పనికి మాలిన ఎదురు కూడా నా ఎదురుగా మాట్లాడుతున్నాడు అనుకుంటాను. ఏం బాధపడ్డా. ఏంటమ్మది? శాంతి. ఇక్కడ భార్యామణులు ఉన్నారు. ఓ భార్యామణులారా, భర్త దగ్గర శాంతంగా ఉన్నారా మీరు? ప్రభువునకు వలె మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఎంతమంది లోబడి ఉన్నారు? శాంతం. తర్వాత సహనము. మనకు లేనిది అదే. మన పని వేరంగా అయిపోవాలి. ప్రార్థనలో కూడా సహనం ఉండదు మనకి. దేవుడు అడగగానే ఇచ్చేయాలి అంతే. ఈరోజు పని అయిపోవాలంతే. ఏంటి, నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రావడానికి 18 years 18 సంవత్సరాలు ప్రభువులో కనిపెట్టానండి. అలాగే ఇప్పుడు అన్ని ఇల్లు కట్టుకోవడానికి 18 సంవత్సరాలు. 18కి నాకేదో లింక్ ఉంది. 18 సంవత్సరాలు ఇల్లు గురించి ఎదురు చూశాను. అలాగే ఇప్పుడు నాకు రాబోయే పెద్ద చర్చ్కి కూడా 18 సంవత్సరాల దగ్గరికి వస్తుందంటే దగ్గరికి త్వరలో నా చర్చ్ బిల్డింగ్ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఏంటి ఉండాలమ్మా? సహనం. దేవుడి కార్యాలు చూడడానికి సహనం ఉండాలి. ఇప్పటికిప్పుడే పని అయిపోవాలంటే జరగదు దేవుడి దగ్గర. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. దేవుడు ఎప్పుడు తన కార్యాలు తన కాలంలో చేస్తాడు. నీకు తొందర అయిపోయింది, నీ వాళ్ళు చేసిమంటే చేయడు దేవుడు. చాలాసార్లు నీకు క్వశ్చన్ వస్తుంది, ప్రభా సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా, చెయ్యవా ఇంకా నాకు అవదా ఇది అనుకుంటా. నో, గాడ్ విల్ డూ. దేవుడు చేస్తాడు తల్లి, నీకు నీ టైంలో కాదు, ఆయన టైంలో ఆయన చిత్త ప్రకారంగా చేస్తాడు. కనుక ఏంటి ఉండాలి నీకు? దేవుడి దగ్గర కూడా సహనం ఉండాలి. తర్వాత దయ కలిగి ఉండాలా. దయ అన్నది ఎలాంటిదంటేనండి, నువ్వు ఇతరుల పట్ల దయ కలిగి ఉంటే దేవుడు నీకు దయ చూపిస్తాడు. నువ్వు ఇతరులకు సాయం చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. తర్వాత మంచితనము. గుడ్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మంచితనం అనేది కొనుక్కుంటే రాదండి. మంచితనం ఓన్లీ దేవుడి దగ్గర వస్తుంది, తల్లిదండ్రుల ద్వారా ప్రాప్తిస్తుంది. మంచి వాళ్ళకి చెడ్డ పిల్లలు పుట్టరండి. నీ పిల్లలు చెడ్డోళ్ళుగా ఉన్నారంటే నువ్వు నిశ్చయంగా చెడ్డదానివే, నువ్వు నిశ్చయంగా చెడ్డవాడివే. మంచి వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు. కాని చెట్టు మంచి ఫలములు ఫలించదు. వేప చెట్టుకి వేపకాయలు కాయ. కనుక మంచితనం అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. తర్వాత దాతృత్వం అంటే కొంత ఇవ్వడం కాదు, ఎంత ఇవ్వడానికి రెడీగా. మీకు చెప్పాను కదా, నాకు ఉన్నదాన్ని తీసేస్తుంటాను. నెక్స్ట్ ఆలోచించను, రేపు ఏం చేయాలని కూడా ఆలోచించి ఎంత ఉందో అంతా ఇచ్చేస్తాను. పాస్టమ్ గారిది అదే బుద్ధి, బాబుది అదే బుద్ధి. నేర్చుకున్నావు దాతృత్వంకి ఇవ్వడం. నువ్వు ఎప్పుడైతే దాతృత్వం ఇచ్చాడో దేవుడు కూడా నీకు దాతృత్వంగా ఇస్తాడు. తర్వాత సౌమ్యత అండి. సౌమ్యంగా ఉంటే మనుషులు ఇష్టపడతాం కదండి. ఇవాళ చూడండి, ఆడపిల్లలు ఎంత రౌడీస్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ మగపిల్లలు ఆడపిల్లలు చూడండి, సౌమ్యత ఉంటేనే నువ్వు ఇష్టపడతావు ఇతరులకి. అది నువ్వు అలవాటు చేసుకుంటే రాదు, నటిస్తే రాదు. అది ఎక్కడి నుంచి వస్తుందండి?
పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. తర్వాత విశ్వాసము, నమ్మకం చాలా ఇంపార్టెంట్ థింగ్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి నిజ స్వరూపము అదృశ్యమైనవి వంటకు రుజువునది. అంటే నీ కూతురు ఉంది, లేకపోతే కొడుకున్నాడు, లేకపోతే నీకే ఒక ఆశ ఉంది, ఒకటి జరగాలి, కానీ జరగదు. ఎవరో చెప్తారమ్మా నీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి, కానీ మంచి జరగదు, కనిపించదు, ఏమిటని అనిపిస్తుంది. అదే విశ్వాసం. ఆ విశ్వాసం నీకుంటే దేవుడు ఆ కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునైనది, అది విశ్వాసం. తర్వాత వినయము మనకు లేనిది అది. ఇవాళ వినయం అనగానే ఏమంటే ఆడపిల్లలకు ఉండాలి అంటారు. అలా ఆడపిల్లలకు వినయం ఉందండి? ఏటమ్మది వినయము లేదు. ఇవాళ ఆడపిల్లలకి వినయం లేదు. తర్వాత స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ డిసిప్లైన్. స్వీయ నియంత్రణ అంటే నీకు నువ్వే క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇవాళ నాకెవడ బాస్ ఉన్నాడండి, నాకెవడ అధికారం లేడు, కానీ నేను ఎంత క్రమశిక్షణగా ఉంటానండి. టైంకి పడుకుని పోతాను, 4 అవగానే లెగిసిపోతాను, ప్రార్థన చేసుకుంటా, తప్పు చేసిన ఒప్పుకోను. సెల్ఫ్ డిసిప్లిన్. నాకు అంత ఇష్టం ఉంటేనే వెళ్తాను, ఇష్టం ఉంటేనే చేస్తాను, లేదు చేయను. ఎంత ఉంటే అంత తినేను, ఎంత కావాలో అంతే తింటాను. ఎవడు డబ్బు ఆశించను, ఎవడు ఫ్రీగా ఇస్తానంటే తీసుకోను, అడుగుతాను, ఎందుకు ఇచ్చాను అడుగుతాను. సెల్ఫ్ డిసిప్లైన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, నీ సెల్ఫ్ డిసిప్లైన్ ఎప్పుడైతే ఉందో నువ్వు చాలా పైకి వస్తావు జీవితంలో. అవాళ కష్టంగా ఉంటుంది, సెల్ఫ్ డిసిప్లైన్ లెవెల్ కష్టంగా ఉంటుంది, కానీ నువ్వు చాలా పైకి వస్తావు నీ జీవితంలో. ఇదేంటిది? ఆధ్యాత్మిక ఫలాల్లో అదొకటి. లాస్ట్ ఏంటమ్మా? పవిత్రత. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. పవిత్రత అంటే ఎవడండి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేపారు. పవిత్రుడు ఎక్కడొచ్చాడు? అందరూ పాపులైతే పవిత్రుడు ఎక్కడొచ్చాడు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. వాడండి, వాడి గురించి చెప్తున్నాడు. అవతలోడు నిన్ను పాపి అనవచ్చు, అవతలోడు నువ్వు పనికి మనలోడు అనొచ్చు. వాడి మాటలు నీకు అనవసరం అండి. దేవుడు నిన్ను అన్నాడా? దేవుడు నిన్ను పాపి అని అన్నాడా? దేవుడిని అపవిత్రాలు అన్నాడా? అంటే దేవుడితో ఉన్న లింక్ ఏంటండి? నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎవడైనా దేవునితో ఉండాలని ఇష్టపడేవాడు ఆటోమేటిక్గా పరిశుద్ధిలోకి వస్తాడండి. వాడు ఆటోమేటిక్గా జీవిస్తాడు. ఏంటి, నేను ఇవాళ 4 గంటల నుంచి రేపు 4 గంటల వరకు మాటలో కూడా నేను బాధ పెట్టిన ఆలోచన చేసుకుంటాను, చూపులోనైనా ఏదైనా తప్పు చేసినా ఆలోచించుకుంటాను, తలంపులోనే ఏదైనా తప్పు చేసినా ఆలోచించుకుని దేవుడి దగ్గర సరి చేసుకుంటాను. ప్రతిరోజు కారణం ఏంటంటే నా ఇష్టం వచ్చి నేను జీవించవచ్చు, నీ ఇష్టం వచ్చి నువ్వు జీవించవచ్చు. యవనుడా, నీ యవ్వనమును బట్టి నీ ఇష్టానుసారంగా జీవించు, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. ఇవాళ యవనస్తులకి ఎందుకంటే సకాలంలో పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వటం లేదండి, సకాలంలో కార్యాలు ఎందుకు జరగట్లేదండి, అది చేసుకున్నతో సరిగ్గా ఎందుకు వెళ్ళి ఉండట్లేదండి? కారణం ఏంటంటే పరిశుద్ధత అనుసరించట్లేదు వీళ్ళు, దేవునితో సత్సంబంధాలు పాటించట్లేదు వీళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరూ తప్పు చేస్తున్నారు, నేను తప్పు చేస్తున్నాను అనుకుంటున్నాను. వాళ్ళు నాశనం అయిపోతారు, నువ్వు నాశనం అయిపోతావు. కనుక పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. లోపము లేని కృపావరము, ఇందాక రిఫరెన్స్ మూలవాక్యంగా చదివాం, మళ్ళీ ఒకసారి చదువుతాలి. 1 కొరింథీ 1:7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు రాకడ కొరకు, ర్యాప్చర్ కొరకు, ప్రత్యక్షతకు ఎదురు చూస్తున్నావో నీ కృపావరాలు దేవుడు ఇస్తాడు. ఆ కృపావరాలు దేవుని కొరకు వినియోగించాలి, ఆత్మల రక్షణ కొరకు వినియోగించాలి. నెంబర్ 2, దత్తపుత్రత్వం అంటే అడాప్టెడ్ చిల్డ్రన్. రోమా 8:23 చదువురా. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు దేవుడు దత్తపుత్రత్వం మనకి ఇచ్చాడు. దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుకొని మనలో మనం మూలుచున్నాం. మనం ఇప్పుడేటండి ర్యాప్చర్ కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రత్యక్షత వరకు మూలుగుతున్నాం. ఇవాళ దేవుడు మనకు అక్కడ ఏ కృప ఇచ్చాడండి? అడాప్టెడ్ చిల్డ్రన్. మన దత్తపుత్రత్వం ఇచ్చాడు. నేను ఎవరిని ఇప్పుడు? దేవుడు నన్ను పెంచుకున్నాడు. ఏంటి, ఎవడన్నా కోటీశ్వరుడు నేను పెంచుకుంటే ఏటవుతాను? ఆటోమేటిక్గా కోట్లకి అధిపతి అయిపోతావు నువ్వు. ఇప్పుడు దేవుడు నన్ను పెంచుకున్నాడంటే నేను దేనికి అధిపతి? పరలోక రాజ్యం అన్నీ నావే.
ఈ చిన్న లాజిక్ ప్రజలకు తెలియకండి లోకంలో పరిగెడుతుంటారండి. దిస్ వెరీ స్మాల్ లాజిక్. ఆ దేవుడు నిన్ను కుమారుడిగా పిలుస్తుంటే అది మనం ఆలోచించట్లేదు. మా నాన్న ఏంటి చేస్తాడు, మా మామయ్య ఏంటి చేస్తాడు, మా తాత ఏం చేస్తాడని చూస్తున్నాం. విక్టర్ ప్రభాకర్ అని వాడు ఆశ్చర్యంపడే కారణం ఏంటి తెలుసండి? ఏనాడు మా నాన్నగారిని నేను ఏది ఆశించలేదు, ఈ వాళ్ళకి మా తండ్రి ఆశ మేము పంచుకోలేదండి. ఎవడని ఇంట్లో ఫ్రీగా ఉండమంటే నేను ఉండనండి, చెట్టు కింద వెళ్ళి ఉంటాను తప్ప ఒకటి ఇంట్లో నేను ఉండనండి. ఎంత కృపదేవుడు మీకు ఇచ్చాడండి. మీరు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎప్పుడైనా? నువ్వెవరండి? దేవుని కుమార్తె అండి. నువ్వు అడుక్కునేదాన్ని వాళ్ళు అడిగారు డబ్బులు అడగడానికి, వాళ్ళ దగ్గర సహాయాలు పొందడానికి. నాకు ఎవడైనా సహాయం చేస్తానంటే నేను అమర్యాదగా ఫీల్ అవుతాను. వీడి సహాయం నాకెందుకు అనుకుంటానండి. మా నాన్నగారు నేను ఎప్పుడు అడగలేదండి. మా నాన్నగారు షిప్యార్డ్లో సీనియర్ ఇంజనీర్. మా నాన్నగారిని ఎప్పుడు నేను డబ్బులు అడగలేదు. మా అన్నదమ్ములు నేను ఎప్పుడు అడగలేదు. మా మాయగారి దగ్గర నయా పైస తీసుకోవాలి, శామ్యుల్ వాళ్ళ మాయ దగ్గర నయా పైస ఎవరిని మేము ఆశించలేదండి. కారణం ఏంటంటే నన్ను ఎవరు దత్తత చేసుకున్నారండి? సృష్టికర్త దత్తత చేసుకున్నాడు ఏమండి. లేకపోతే నేను 14 దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్ళినా రాజుగా ఉన్నానంటే ఎవరండి? రాజాదిరాజు కొడుకు నేను. పాట పాడాడు ఇంకా రాజాదిరాజు దేవాదేవుడు. ఆ రాజాదిరాజు కూతురువి, రాజాదిరాజు కొడుకు నువ్వు. మనకి ఆ ఫీలింగ్స్ వదిలేసుకొని ఎక్కడే దొరుకుతుంది అక్కడే దొరుకుతుంది అని ఆలోచన. మనం ఎవరండి ఇప్పుడు? దత్తపుత్రులే. నెంబర్ 3 అందులో క్రీస్తు కొరకు కనిపెట్టుట. దేని గురించి కనిపెట్టాలండి? లాటరీ టికెట్స్ వస్తుందా, ఎవరిదన్నా డబ్బు ఉభరంగా వస్తుందని కాదు కనిపెట్టడం. ఎవరి గురించి కనిపెట్టాలా? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఈ కనిపెట్టుకోవడం వల్ల లాభం పెట్టిన క్వశ్చన్ కూడా వస్తుంది. జూదా పత్రిక 21వ వచనం. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. మళ్ళీ చదువురా. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు. ఏంటి నిత్య జీవం ఎక్కడుందండి? యేసు ప్రభు గారి దగ్గర ఉంది. అండి పేతురు గారిని ప్రభు అంటాడు, పేతురు నువ్వు వెళ్ళిపోతావా అని అడిగా. ఆవిడ ఏమన్నాడండి? పేతురు ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా, నీవే నిత్య జీవ మాటలు గలవాడు. అండ్ ఎవడైనా దేవుడిని వదిలి వెళ్ళిపోతాడు, ఎందుకు పైసా పనికిరాడండి. నువ్వు ప్రపంచాన్ని అంతా వదిలిసుకొని నీకేం నష్టం లేదు, కానీ దేవుడిని వదిలిస్తే మాత్రం నీకు నష్టమే. ప్రపంచాన్ని అందరూ పోయినా నీకేం సమస్య లేదు. దావీదు గారు అదే కదని చెప్తున్నాడు. ఆకాశం అని నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు, నీవు నాతో ఉంటే లోకంలో ఏది నాకు అక్కర్లేదు. మనం ఏమంటున్నామండి? లోకం అంతా ఇచ్చి ప్రభు నువ్వు ఉన్న లేకపోయినా పర్లేదు బతికేస్తాను ప్రభు అంటున్నాం. రివర్స్లో మనం అంటున్నాం. మళ్ళీ చదువురది. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. దేని గురించి అండి? రేప్చర్ గురించి కనిపెట్టుకొని ఉండాలా? దేవుని ప్రేమలో ఉండాలి. అందులో మనం పైకి వచ్చకూడదు. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి. ఇతరులకి ప్రభుని చూపించే వారంగా ఉండాలి. అది కనిపెట్టుకొని ఉండడం. నెంబర్ 4 పరలోక పౌరస్థితి, సిటిజన్షిప్ ఆఫ్ ద హెవెన్. పరలోక పౌరస్థితి. ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 verse 20. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అంటే ఇప్పుడు మనం ఏ పౌరులు అండి? మనం ఇండియన్ సిటిజన్స్. మన పౌరసత్వం ఎక్కడ ఉందండి? ఇండియా పౌరసత్వం. అండ్ నేను 14 దేశాలు వెళ్ళగానే ఫస్ట్ నాకు పాస్పోర్ట్ ఉండాలి. నా పాస్పోర్ట్ మీద ఈ యొక్క 3 సింహాల ఆ ముద్ర ఇది ఉంటుంది. అది చెప్తుంది అనమాట, ఈడెవడండి ఇండియన్ సిటిజన్, ఇండియా పౌరసత్వం కలిగిన వాడు అని చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా అది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఎవరు సార్ మీరు? ఐ మీన్ ఇండియన్, భారత పౌరసత్వం కలిగిన వాడను. ఇదే పౌరసత్వం అండి, పరలోక పౌరసత్వం. నేను 14 దేశాలంటే ఒక దేశానికి ఒక పౌరసత్వం అండి. ఎన్ని దేశాలకు కలిపిన పౌరసత్వం, పరలోక పౌరసత్వం. మళ్ళీ చదువురా. మన పౌరస్థితి పరలోకం. వద్దండి పాస్టర్ గారు, నాకు పాస్టర్ గారు మీరు ధరల బోల్డ్ మనకు తెలుసు కదా, నాకు అమెరికా పౌరసత్వం ఇప్పించండి పాస్టర్ గారు, అక్కడ ఎలాగైనా బతికేస్తాను పాస్టర్ గారు అనొచ్చు. ఇవాళ అమెరికా పరిస్థితి ఎలాగుందంటే దినదినం దిగజారిపోతుంది అమెరికా. మొన్న న్యూస్లో ఏంటి 2500 విమానాలు ఆగిపోయాయి, నడట్లేదు. నిన్న న్యూస్ ఏంటంటే మొత్తం విమానాలే నడట్లేదు అమెరికా దేశంలో. ఏమైంది ఎవడికి తెలియదు. ఏమైనా హ్యాకర్స్ అయినా చేశారా, ఏమైనా జరిగిందంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏం లేదు, సాంకేతిక ప్రాబ్లం అంటున్నారు. మీరు అమెరికా దేశం మొన్నటి వరకు ఏంటండి
ఆ యొక్క బాంబ్ తుఫాన్ వచ్చి 10 రాష్ట్రాలు మంచుతో ముంచేసింది. కరెంటు లేదు, అనేక మంది చచ్చిపోయారు. ఇవాళ ధనిక సంపన్నమైన దేశం ఎక్కడ పోతుంది? కిందకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు అమెరికా పౌరసత్వం కావాలా నీకు? నేను అమెరికా వెళ్ళడమే మానేసాను. ఇప్పుడు ఆవిడ పిలిచినా నేను వెళ్ళాను. కారణం ఏంటండి? అమెరికా పౌరసత్వం కాదు నీకు కావాల్సింది. ఏ పౌరసత్వం కావాలండి? పరలోక పౌరసత్వం. ఎందుకు సార్ పరలోక పౌరసత్వం కావాలంటే అమెరికా ఇవాళ దిగజారిపోతే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఉన్నా నీకు చస్తే అక్కడ కప్పెట్టేస్తారు, అయిపోయింది నీ పని. పరలోక పౌరసత్వం ఏంటండి? నిత్యము ఉండేది, యుగ యుగాలు ఉండేది. ఇప్పుడు యుగ యుగాలు ఉండే పౌరసత్వం కావాలా, లేకపోతే అమెరికా పౌరసత్వం కావాలా, ఆస్ట్రేలియా పౌరసత్వం కావాలా, ఇంగ్లాండ్ పౌరసత్వం? ఏ పౌరసత్వం కావాలి మనకి? ఇంగ్లాండ్ దేశం పోతుంది, ఆస్ట్రేలియా దేశం పోతుంది. ఏంటి నిన్న దిన సోషల్ మీడియాలో చూస్తే మాయమైపోయిన దేశాల గురించి చెప్పుకొస్తుంది. పర్షియన్ దేశం ఉందా? పర్షియన్ దేశం లేదు. రోమా ఉందా? లేదు, రోమా దేశం. అని పోయాయి ఇవన్నీ కూడా. చరిత్రలో పెద్ద పేరు కలిగినవి ఇవాళ అడ్రస్ల పేర్లు కూడా నామరూపాలు లేకుండా పోయాయి. రేపు ఏ దేశం ఉంటుందో ఏ దేశం పోతుందో కూడా తెలియదు. కానీ ఈ దేశం మాత్రం యుగ యుగాలు ఉండే దేశం. ఏ దేశం అండి? పరలోకము, పరలోక పౌరసత్వం. చదువురా. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకున్నాం. అంటే మనం ర్యాప్చర్ గురించి ఎదురు చూస్తున్నాం. త్వరలో జరిగేది అది. పైకి ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీకు ఏంటి ఉండాలా? పరలోక పౌరసత్వం ఉండాలి. ప్రభు రాగానే మనం ఎత్తబడాలి, వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ ఉండిపోతాం, నరకానికి పోతాం, యుగ యుగాల నరకంలో ఉంటాం. లాస్ట్ అండి, క్రీస్తు మహిమలో ప్రత్యక్షత. క్రీస్తు మహిమలో ప్రత్యక్షత. కొలస్సీస్ చాప్టర్ 3 verse 4. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. మళ్ళీ చదవండి. మనకు జీవమై ఉన్న, మనకి జీవము, మన ఊపిరి ఎవరటండి? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. యేసు ప్రభు మన ఊపిరి. యేసు ప్రభు నీ ఊపిరా? అత్తమ్మల ఊపిరే. యేసు ప్రభు ఊపిరా? అమ్మ నాన్న ఊపిరా? ఎవరు ఊపిరండి? నాకు ఎవడు లేడండి. నాకు ఈ భూప్రపంచంలో ఎవడు లేడు. ఒంటరి వాడినే. నాకు ఉన్న ఊపిరి ఎవరండి? యేసు ప్రభు ఊపిరి. దావీదు ఏ మాట చెప్పాడు అదే మాట నేను చెప్తున్నాను. నీవు నాతో ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. దేవుడే మన ఊపిరి. మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. ఆ మహిమ రాజ్యంలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అందరం అక్కడ ఉంటామండి. ఆయనతో వెళ్ళడమే కాదు, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు ఎందుకు ఈ మెసేజెస్ నా ద్వారా చెప్పిస్తున్నాడో. వినీసి వెళ్ళిపోతే మీకంటే నాకంటే దౌర్భాగ్యులు ఉండరండి. అనుసరిద్దాం, సిద్ధపడదాం, విశ్వాసులుగా మలచబడదాం, ప్రార్థనా జీవితంలో బలపడదాం. ప్రభువైన యేసు రమ్మని పిలిచే ఆ స్థితిలోని మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృపామేడ, ఈ దినాన్ని ప్రభు మాతో మాట్లాడారయ్యా. మీ యొక్క మహిమ రాజ్యం కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ కృపావరములతో నింపి అనేకులను మీ కొరకు సిద్ధపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.